అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల నిరసనలు, నిరాహార దీక్షలు, వారి కోరికల సాధనకై జరుగుతున్న ఉద్యమాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం, ప్రభుత్వం దాని పట్ల బాధ్యతగా దాన్ని పరిష్కరించడానికి జరిగే ప్రయత్నం చేయకపోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. వారి గొంతెమ్మ కోరికలు, వారివి తీర్చలేని కోరికలు అనే చెప్పే సమాధానం దానికంటే కూడా వారు ఏం చేస్తున్నారనే దాని శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా దీని మీద నోరు మెదకపోవడం, ఆ మంత్రి యొక్క బాధ్యతారాహిత్యం స్పష్టమవుతూ ఉంది. వెనకటికి చాలా కాలం నుంచి మనం రాజకీయాల్లో ఉన్నాం, చాలా ఉద్యమాల్ని చూసాం. అనేక రకాలుగా జరిగినటువంటి అనేక రకాల డిమాండ్స్ తోటి కూడుకున్న అనేక ప్రజా సంఘాలు, ఉద్యమకారులు, ఉద్యోగులు అనేక రకాలుగా చేసినటువంటి అంశాల్లో ప్రభుత్వం ఒక వారం లోపుగా పరిష్కరించడానికి జరిగే ప్రయత్నం జరిగేది. కానీ ఈ రాష్ట్రంలో ఈ గత 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉద్యమాల పట్ల లేదా ఉద్యోగుల పట్ల లేదా నిరుద్యోగుల పట్ల ఈ యొక్క సమస్యని స్పందించడానికి, ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉద్యమాలని అణిచివేసేందుకు జరిగేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. లేదా నిర్లక్ష్యంతో పట్టించుకోకుండా వారే పోతారులే, అరిసి పోతారులే. వెనకటికి మన సామెత ఒకటి ఉండేది, ఏడ్చేడ్చి పిల్లోడు వాడే నిద్రపోతాడు అని. అలాంటి సామెతగా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జరిగేటువంటి ఈ ప్రయత్నం ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలో చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన చర్యగా మనందరం భావించాలి. దీనికి ఉదాహరణ మనం చూస్తే, అమరావతి రైతులు గత 4.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి దీక్ష పట్ల వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు ఇస్తున్నటువంటి మంత్రులు, ప్రభుత్వ అధికారులు లేదా రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఏంటి ఇంతమంది అభిప్రాయాన్ని అది నిజమా కాదా అని తేల్చడానికి జరిగేటువంటి ప్రయత్నంలో రాజకీయంగా కావచ్చు లేదా వ్యూహాత్మకంగా కావచ్చు, అవతల వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు వేసేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం, వీళ్ళ యొక్క నిర్లక్ష్యమో, అసమర్థతో లేదా భావదారిద్ర్యమో వీళ్ళకి అర్థం కాని పరిస్థితి ఈరోజు ఈ ప్రజల్లో నెలకొని ఉంది. అలాగే నేడు అంగన్వాడీ సమస్య, అలాగే ఆశా వర్కర్ల సమస్య, అలాగే పారిశుద్ధ్య కార్మికుల సమస్య. ఈ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను మనం చూస్తే వారు చేసే పని ఎవరు చేయలేరు. వారు మాత్రమే చేస్తున్నటువంటి ఆ పనిని మనందరం గౌరవించాలి. వాళ్ళని మనందరం కూడా బాధ్యతగా వాళ్ళ జీవనాలని, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మనం గమనించాలి. ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నెపంతో అనేక రకాలుగా నిధుల్ని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతూ ఈ క్రింది స్థాయి వ్యవస్థల్లో వీటిని చెల్లించకుండా ఈ అనవసరమైన ఈ బటన్ నొక్కుడు కార్యక్రమాలకి ఈ నిధుల నొక్కుడు ద్వారా ఈ బటన్ నొక్కుడు జరుగుతూ ఉంది. కొన్ని వేలాది కోట్లు ఈ ప్రభుత్వం నొక్కేస్తూ ఉంది, దాన్ని ఈ బటన్కు నొక్కేస్తూ ఉంది. ఇంత బాధ్యతారహితంగా జరుగుతున్నటువంటి పరిపాలన పట్ల చాలా దుర్మార్గమైన చర్య దీన్ని మనం వదిలించుకోకపోతే ఈ దరిద్రాన్ని, ఈ ప్రభుత్వం, ఇలాంటి నిర్లక్ష్యపు ప్రభుత్వాన్ని మనందరం భవిష్యత్తులో చాలా నష్టపోతాం అనేది నా భావన. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయలు పెడుతుంటే ఖర్చుకు సిద్ధమవుతూ ఆనందంగా కోట్లాది రూపాయలు నేను ఇస్తున్న అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, లేదా అదంటారు ఇదంటారు రకరకాలుగా చెప్తున్నటువంటి దాంట్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నొక్కుకో, నీకు అవకాశం ఇచ్చారు, నొక్కినంతసేపు నొక్కునేదానికే. కానీ నొక్కాల్సినవి నొక్కకుండా నువ్వు నొక్కాల్సినవి ప్రాముఖ్యత అనుకుంటున్నావు నువ్వు. దానికి ఉదాహరణ గుళ్ళకమ్మ ప్రాజెక్టు. ఎంతటి దౌర్భాగ్యం, ఎంతటి దరిద్రం ఈ ప్రజలకు పట్టిందనేది ఒక పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. 2 సంవత్సరాలు కావస్తున్నది, 2 గేట్లు పోయింది, 6 కోట్ల రూపాయల ప్రజాధనం, అదొక పెద్ద అసెట్టు, ప్రకృతి ఇచ్చిన వరం. వాళ్ళ నాన్న కట్టాడు, ఇతను నిర్వహించలేకపోతా ఉన్నాడు. ప్రాజెక్టు వాళ్ళ నాన్న కడితే ఇతను తలుపు పెట్టలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి ఈ పరిస్థితిని కనీసం చర్చ లేదు దీని మీద, కనీసం ఒక రివ్యూ లేదు దీని మీద. అలాంటి బాధ్యతారాహిత్యపు మంత్రులు ఈరోజు మన నెత్తినెక్కి తొక్కుతూ ఉన్నారు. దీనికంటే కూడా అనేక రకాలుగా జరుగుతున్నటువంటి అనవసరం ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం కోట్లాది రూపాయలు వృధా చేస్తూ, ఆడేదెవరు, చూసేదెవరు? అసలు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మనం కనుక చూస్తే ఇంతటి అసలు అనవసరమైన కార్యక్రమం భవిష్యత్తులో ఉండదు. ఎందుకంటే అసలు ఆటలు ఎవరు ఆడాలి? బాల్యంలో ఆడాలి. బాల్యం అంటే ఎవరు? విద్యార్థులకి
ఆటలు నేర్పేటువంటి ప్రక్రియలో వెనకటి నుంచి ఉన్నటువంటి విద్యా చట్టంలో ఉన్నటువంటి వాటిని నువ్వు నిర్వహించకుండా, వాటిని అనుసరించకుండా, ఎందుకంటే ఇవాళ హై స్కూల్స్లో గ్రౌండ్స్ ఉన్నాయి, లేని కాడ గ్రౌండ్స్ కూడా లేవు. గ్రౌండ్స్ ఉన్న కాడ కనీసం పీఈటీలు లేవు. ఆ పీఈటీలు ఉంటే ఆ పిల్లలు ఆ వయసులో ఆ ఆటలో మమేకమై ఆరోగ్యంగా, దారుఢ్యంగా, శరీర దారుఢ్యం పెరిగి ఆటల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇవాళ అవన్నీ వదిలేసి ఈ కార్యకర్తలు, వాలంటీర్లు వాళ్ళ వేషాలు వేసుకొని ఏదో బ్యాట్లు అవన్నీ కిట్లు అమ్ముకోవడానికి జరిగే ప్రయత్నంలో ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర మన పట్ల మనల్ని ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం లాగా ఉంది తప్ప ఇది ఆడుదాం ఆంధ్ర లేదు, ఇంకోటి లేదు. కాబట్టి ప్రభుత్వం వృధాకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతలు, కార్యాచరణ, నిర్మాణాత్మకమైనటువంటి సమస్యల పరిష్కారం పట్ల చూపకపోవడం వీళ్ళకి ఎక్కడో జరుగుతున్నటువంటి లోపం. ఇవాళ ఈ ప్రభుత్వం పట్ల మనం చూస్తే ఎవరు ఈ సలహాదారులు, ఈ సలహాలు ఇచ్చే వ్యవస్థ ఎవరు? ఇది ఎవరు? వీళ్ళని ప్రజలు బయటికి లేచికి రావాలా, బయటికి తీసుకొచ్చి మనం వాళ్ళని నిలదీయాలి. ఈ ప్రజలు కూడా ఈ యొక్క తాత్కాలికమైనటువంటి మిఠాయి పొట్లాలు అన్నట్లుగా ఉన్నటువంటి ఈ పథకాలకి వీళ్ళు బానిసలు అయిపోతూ ఉన్నారు. ఈ బానిసల నుంచే వాళ్ళు భవిష్యత్తు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి బానిసలుగా ఉన్నటువంటి వీరంతా కూడా గమనించకపోతే ఇది అసలు అవసరం అనేది ఇలాంటి ఈ తాత్కాలికమైనటువంటి వ్యవస్థలతో మనం బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు పెద్దలు, ఈ కుటుంబ పెద్దలు లాంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ఉద్యోగులుగా ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల యొక్క బాధల్ని పరిశీలించడానికి, పరిష్కరించడానికి జరిగే ప్రయత్నమే లేదు. ఎవరు ఆ శిశు సంక్షేమ శాఖ మంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి? ఎవరికన్నా తెలుసా? ఈ అంశం పట్ల గత 10 రోజులుగా 15 రోజులుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆమె సీటు కోసం మాట్లాడుద్ది టీవీలోకి వచ్చి. జగన్ ఏం చెబితే అది చేస్తానంటారు, జగన్ ఏం చెప్పినా మేము వినాలంటుంది. కాబట్టి నీ బాధ్యత ఏంటి? నీకు ఒక మంత్రి పదవి ఇచ్చి నీకు ఒక శాఖాపరంగా ఉన్నటువంటి కనీస బాధ్యత స్పందించలేని నీవు ఇంకేం చేస్తారు? ఎందుకు ఈ ప్రజాప్రతినిధులు? వీళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, వీళ్ళు పార్టీ ప్రతినిధులు. ప్రజాప్రతినిధులు అని అనడం కంటే వీళ్ళందరినీ పార్టీ ప్రతినిధులు, పార్టీ సభ్యులు అనాల్సింది. శాసనసభ్యులు కూడా కాదు వీళ్ళు. శాసనం లేదు, వీళ్ళ దగ్గర ఆసనం లేదు. వీళ్ళు ఊరక పార్టీకి పనిచేసేటువంటి అది అంటారే స్పీకర్స్ ఓన్లీ. అక్కడ నుంచి మాట్లాడింది బయట మనం స్పీకర్ వింటాం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మంత్రులు కావచ్చు. నిజంగా చూస్తే ఈ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈజ్ అన్ఫిట్ ఫర్ దట్ మినిస్ట్రీ బికాస్ ఆఫ్ he was always thinking and always talking about the Pawan Kalyan only, about not a irrigation matters. సో ఇలాంటి మంత్రులు, అలాగే రోజా, అలాగే ఎంతోమంది ఉన్నారు. అసలు పనికిరాని వ్యవస్థలో మంత్రులుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇది చివరి కాలం అని భావిస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, వీళ్ళు గ్రామస్థాయిలో పనిచేసేటువంటి, అలాగే పారిశుధ్య వ్యవస్థలో ఇవి ప్రధానంగా భావించాలి. నువ్వు ఇవ్వకపో, ఎందుకు వాళ్ళని కనీసం ఓదార్చే విధంగా ప్రయత్నించు? ఎందుకు మీరు దాన్ని బాధ్యతగా వాళ్ళ బాధని గుర్తించే విధంగా ఎందుకు మీరు అసలు దాన్ని బిహేవ్ చేయరు? అసలు మీ ఉద్దేశం ఏంటి? మీరు చేసే పని బటన్ నొక్కడమే ఒక పెద్ద పనే? బటన్ నొక్కడాన్ని మీకు వచ్చిన అవకాశం ప్రజలు బటన్ నొక్కండి, లేకపోతే ప్రజల పేక నొక్కండి, ఇవన్నీ అంశం మీకు ఇంకొక 2 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉంటుంది. దాన్ని అసలు ఎవరు ఏం చేయలేరు. కానీ పదవిలో ఉన్నా లేకపోయినా, ప్రభుత్వం మన చేతిలో ఉన్నా లేకపోయినా, ఒక నాయకుడిగా ఒక నాయకత్వాన్ని ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మర్చిపోని విధంగా మనం పరిపాలించాలి. ఇది ఒక పెద్ద దేవుడి వరంగా భావించాలి. ఇలాంటి అంశాలన్నీ వదిలేసి ప్రతిదాన్ని మీరు రాజకీయం చేసుకుంటూ, ప్రతిదాన్ని కామెంట్ చేసుకుంటూ, ప్రతిదీ అంశాన్ని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీ యొక్క ప్రభుత్వం తీరు ఎందుకో మరి అంతగా భావించడానికి, మంచిని భావించడానికి జరిగేటువంటి అవకాశంగా లేదన్నది ఈ మెజారిటీ ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు తెలుసుకోవట్లేదు. మీలో ఇవాళ మొత్తాన్ని మార్చేస్తే ఏదో ఫలితాలు బాగుంటాయి అనుకుంటా ఉన్నారు.